దేవుని ప్రియమైన బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రతిరోజు మీడియా ద్వారా దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని ఈ ప్రార్థన టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవునికి ఎన్నో లెక్కలేనని వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఈరోజు మన యొక్క దేవుని వాక్యాంశం కానీ చూసినట్లయితే, ఆయనను వెంబడించడం వల్ల మనకు ఏం కలుగుతుంది, దేవునిని వెంబడిస్తే మనకు ఏమి దొరుకుతుంది. ప్రియబిడ్డలారా, ఈ యొక్క వాక్యాంశాన్ని ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన కూడా చేసుకొని దేవుని ఆత్మ సహాయాన్ని మనం తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, వాక్యము ద్వారా మాట్లాడే దైవమా మాతో మాట్లాడండి ప్రభా. విని చెవి గ్రహించే హృదయం మా అందరికీ దయచేయండి, దర్శించండి ప్రభా. నీ బిడ్డలను మీ స్వాధీనపరుచుకొనమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ యొక్క దేవుని వాక్యాంశము ఆయనను వెంబడిస్తే ఏమి దొరుకుతుంది. పేతురు అంటున్నమాట, ప్రభా మేము సమస్తము విడిచిపెట్టి నేను వెంబడించాం, మాకు ఏమి దొరుకుతుంది. ఈ మాట ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైన మాట. ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవలసిన సత్యం ఇది. ప్రతి ఒక్కరూ దేవునిని వెంబడిస్తే, ఎందుకంటే దేవునిని వెంబడించడం సామాన్యమైన విషయం కాదు. సమస్తము విడిచిపెట్టి, నిజమే, మనకిష్టమైన ఈ లోక సంబంధమైనవి ఎన్నో ఉంటాయి, మనకు ఇష్టమైన మనుషులు ఉంటారు, మనకిష్టమైన అలవాట్లు ఉంటాయి, మనకిష్టమైన అనేక రకాల బంధకాలు ఉంటూ ఉంటాయి. అవి మనకు ఇష్టముగా మంచిగా అవసరం అన్నట్టు ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని విడిచిపెట్టి, ఒక్క మాటలో చెప్పాలంటే, మనలను మనం ఉపేక్షించుకొని, అంటే మనలను మనం చంపుకొని, మనలను మనం కాదనుకొని, ప్రభువా ఇక నీవే నాకు సమస్తము అని ఎప్పుడైతే మనం ప్రభుని వెంబడిస్తామో, వెంబడించినప్పుడు ఒక్కొక్కసారి ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు, ఇతరులను చూస్తున్నప్పుడు, లోకస్తులను చూస్తున్నప్పుడు, ప్రియబిడ్డలారా, మరి మనకు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది, ఇంత దేవునిని ఇంతగా వెంబడిస్తున్న మనకు ఏమి దొరుకుతుంది, దేవుని కోసం సమస్తం విడిచిపెట్టేసిన మనకు ఏమి దొరుకుతుంది అనే ఆలోచన తప్పనిసరిగా వస్తుంది. దేని బిడ్డలారా, ఈరోజు దీనికి జవాబు మనం పొందుకోబోతున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. చూడండి, దేవునిని వెంబడించడానికి ఎన్ని అడ్డులో చూడండి. ఆయన నామము నిమిత్తము మనము ఆయనను ఎప్పుడైతే మరి వెంబడిస్తూ ఉంటామో, ఆయన నామము నిమిత్తం జీవిస్తూ ఉంటామో, ఆయన నామము నిమిత్తం సాక్షిగా బ్రతుకుతూ ఉంటామో, ఆయన నామము నిమిత్తము బ్రతుకుతూ ఉంటామో, అప్పుడు ఎన్ని అడ్డులు ఎంతమంది అడ్డు వచ్చేవారు అంటే, ఇక్కడ బైబిల్ చెప్తుంది, అన్నదమ్ములు అడ్డు వస్తూ ఉంటారు, అక్క చెల్లెండ్రు అడ్డు వస్తూ ఉంటారు, తండ్రి అడ్డు వస్తూ ఉంటాడు, తల్లి అడ్డు వస్తూ ఉంటుంది. అంతేకాదు, కొన్నిసార్లు భూములు అడ్డు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఇళ్ళు అడ్డు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు మనకు కలిగిన ఆస్తిపాస్తులు, సిరి సంపదలు అడ్డు వస్తూ ఉంటాయి. చూసారా, ఇదేంటి, ఈ లోకంలో వీళ్ళందరూ ఉంటారు కదా, ఉంటారు, ఇవన్నీ అవసరం కదా, అవసరం, ఇవన్నీ జనరల్గా ఉంటాయి కదా. మనం సంపాదించుకున్నవో, లేక తల్లిదండ్రులు సంపాదించినవో, లేక పితరులు సంపాదించినవో ఉంటాయి కదా ఆస్తిపాస్తులు. ఇదేంటి, ప్రభు కోసం మరి ఇవన్నీ కూడా అడ్డులుగా వస్తాయా అంటే అవును. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని ఇవి ఏమాత్రము కూడా అవి అనుమతించవు, అంగీకరించవు. నువ్వు దేవుని కోసం ఎప్పుడైతే సిలువ వేయబడిన జీవితాన్ని జీవిస్తావో, దేని బిడ్డలారా, ఇవన్నీ కూడా వీరందరూ నీకు ఆటంకాలుగా మారుతూ ఉంటారు. అందుకే అభ్యంతరములు రాక తప్పవు, బైబిల్ చెప్తుంది. కానీ అభ్యంతరములు ఎవరి వలన వచ్చునో వారికి శ్రమ. దేని బిడ్డలారా, అభ్యంతరాలు ఇదిగో ఈ లోకంలో ఉండే అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తల్లి తండ్రి కాదు, ఇల్లు భూముల వలన కాదు, నీ నుండి నీకు అభ్యంతరం వస్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, నీ కన్ను నేను అభ్యంతరపరుస్తూ ఉంటుంది, నీ చెయ్యి నేను అభ్యంతరపరుస్తూ ఉంటుంది. చాలాసార్లు ఏవి చూడకూడదో వాటినే చూడు అని కన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది.
చెయ్యకూడని పనులే చేయమని చెయ్యి కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది. దేని బిడ్డారా, వెళ్ళకూడని చోట్లకు వెళ్ళొచ్చు, వెళదాం రా అని కాలు ప్రేరేపిస్తూ ఉంటుంది. చేయకూడని పనులు చేద్దామని ఇలాగా ప్రేరేపించినప్పుడు మనం వాటిని జయించడానికి కొన్నిసార్లు దేని బిడ్డలారా, ప్రభు చెప్పిన మాట, కఠినమైన మాట మనం చేయలేం. కానీ అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మళ్ళీ చెప్పాడు ఏంటంటే, ఈ శరీరాన్ని నలగగొట్టుచున్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఈ శరీరాన్ని నలగొడుతున్నాడు. ఒక్క కన్ను, కాలు లేక ఒక చెయ్యి కాదు, ఈ దేహమంతా అభ్యంతరపరిచిన జయించడానికి ఒక శక్తివంతమైన ఆయుధం ఏమిటంటే ఉపవాస ప్రార్థన. ఉపవాసము ద్వారా ఈ శరీరాన్ని ఎప్పుడైతే నువ్వు నలగొడతావో దేవుని సంపూర్ణమైన చిత్తాన్ని చేయడానికి నువ్వు సిద్ధముగా ఉండగలుగుతావు. నా సహోదరుడా, మన ప్రాణాన్నే మనము లెక్క చేయలేనప్పుడు ఎవరు లెక్క చేస్తాం? దేని బిడ్డలారా, ఆఖరికి మన ప్రాణము సహా మనం ద్వేషించకపోతే దేవుని సంపూర్ణమైన చిత్తాన్ని చేయలేం. ఎందుకంటే ప్రభు చెప్తున్నారు, ఇదిగో నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకుని వాడు దాన్ని కాపాడుకొనును. తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు, కాపాడుకుంటాడని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రభువుకి దూరంగా ఉండి నీ ప్రాణం కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం. కానీ ప్రభువు నిమిత్తము నీ ప్రాణమును సహా నువ్వు ద్వేషిస్తున్నప్పుడు దేని బిడ్డలారా, దేవుని కోసం నీ ప్రాణమును సహా ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నప్పుడు ప్రభు నీ ప్రాణాన్ని కాపాడుతూ ఉంటారు, నీ ఆత్మను రక్షిస్తూ ఉంటారు, నీ దేహాన్ని సంరక్షిస్తూ ఉంటాడు ఆయన. నా సహోదరుడా, సహోదరి, నీ యొక్క ప్రాణాన్ని కాదు, ఆ ప్రాణమున్న దేహాన్ని, ఆత్మను సైతం ఆయన భద్రపరుస్తూ ఉంటాడు. అందుకే ప్రభు చెప్పారు, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు, కాపాడుకుంటాడు, నిత్య జీవం కొరకై దాన్ని కాపాడుకుంటాడని ప్రభు చెప్తున్నారు. నా సహోదరుడా, ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సింది, మరి ఇంతమంది అడ్డు వచ్చినప్పుడు మరి అన్నలను వదులుకొని చాలాసార్లు అన్నల ప్రేమ, అక్కల ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, చాలాసార్లు దేని బిడ్డలారా మనకు కలిగిన వాటి మీద అభిమానం వీటన్నిటినీ చంపుకొని మనం ప్రభు కోసం బ్రతుకుతున్నప్పుడు ఏం దొరుకుతుందంటే ప్రభు అంటున్నారు కదా, చూడండి, వీటిని విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. 100 రెట్లు. నువ్వు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తే, ప్రభువుని వెంబడించడానికి నువ్వు తీర్మానం తీసుకుంటే, సత్యవంతుడైన దేవాది దేవుణ్ణి వెంబడించడానికి నీవు కానీ సమర్పించుకున్నట్లయితే, ఒకవేళ ఒక్క అన్న, ఒక్క అక్క, ఒక్క చెల్లి, ఒక్క తమ్ముడికి దూరం అవుతారేమో, కానీ 100 మంది అక్కలను, చెల్లెండ్రను, తమ్ముళ్లను, అన్నలను దేవుడు నీకు ఇస్తాడు. నా సహోదరుడా, నిజమే, ప్రభువుని నేను నమ్ముకున్న దినాల్లో నా తల్లి తండ్రి కూడా ఒప్పుకోలేదు. మమ్మల్ని అడగకుండా ఎందుకు దేవుడు నమ్ముకున్నావు, నువ్వెందుకు రక్షణ పొందావు అని ఎంతోమంది నన్ను దేవుడారా అలా దోషను మాట్లాడిన వారు ఉన్నారు. ఆఖరికి నా తల్లి అయితే దేవుడారా వారికి చెప్పకుండా నేను ప్రభువుని రక్షకుడిగా అంగీకరించానని చాలా రోజులు నన్ను తిట్టింది. నా స్నేహితులు, నాతో పాటు చదువుకుంటున్న స్నేహితులు కూడా ఒరే ఇది యవ్వన వయసు కదా, ఇంకా మనకి బోళ్ళు ఎంజాయ్ చేయాలి ఈ లోకంలో, నువ్వు అప్పుడే ఇలాంటివి చేస్తే ఇక నువ్వు ఏంటి నీ పరిస్థితి అని వారందరూ కూడా ఈ లోకంలో ఇంకా మనం బ్రతకాలి, లోకంలో కార్యాలు చేయాలి, పాపపు కార్యాలవి వారు చెబుతున్నవి ప్రతి యవ్వనస్తుడు ఎంజాయ్ చేసే కార్యాలు అనుకుంటున్నాడు, కానీ అవి పాపిష్టి కార్యాలు. దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకడం అనేది వారికి తెలియదు కనుక, దేవుని కోసం ప్రత్యేకించబడి ఆ పిలుపుకు తగినట్లు బ్రతకడం వారికి తెలియదు కనుక, వారు ఈ లోకాన్ని చూసి వారు చెప్పే మాటలు ఏమిటంటే, ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తావురా, ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకొని పూర్తిగా మారిపోతే ఎలాగరా అని వారు నన్ను దూషిస్తూ ఉండేవారు. చాలామంది నన్ను విడిచిపెట్టేశారు నా స్నేహితులు. నా తల్లి తండ్రి కూడా ఇదిగో మాకు చెప్పకుండా నీ ఇష్టమేనా అని వారు కూడా ఇంటి నుండి వెలివేసేశారు. నిజంగా నేను ప్రేమించిన నా తల్లి తండ్రి ప్రేమ దూరమైంది, నా రక్త సంబంధుల ప్రేమ దూరమైంది, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు. నా సహోదరుడా, ప్రభు కోసం నువ్వు ఎప్పుడైతే
ఎప్పుడైతే ఈ గొప్ప నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటావో, ప్రభువు నామము నిమిత్తము ఆయన శిలువని ఎత్తుకొని ఆయనను వెంబడించడానికి నువ్వు ఏ క్షణమైతే నువ్వు తీర్మానం తీసుకుంటావో ఆ క్షణమే నీకు జరిగేది ఏంటంటే, ఇందులో ఎవరో ఒకరు అన్నయ్యో, అన్న, అక్కో, చెల్లో, తమ్ముడో, తల్లో, తండ్రో, ఒక్కొక్కసారి భార్యో, ఒక్కోసారి భర్తో, ఒక్కోసారి అత్తమామలో, ఒక్కోసారి ఆడబడుచులో ఎవరో ఒకరు నీకు విరోధం అయిపోతూ ఉంటారు. ఒక మనిషిని ఇంటివారే వానికి శత్రువులగుదురని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. ఆయన కంటే నాకంటే తండ్రినైనను తల్లినైనను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. దేని బిడ్డలారా, ప్రభు చెప్తున్నారు. అందుకే ఒకని ఇంటి వారే వానికి శత్రువులు అవుతారు. అందుకే దేని బిడ్డలారా, ప్రభు అంటున్నారు కదా, ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకున్న మనము మన యొక్క రక్త సంబంధాలకు మనం విరోధులం అవుతూ ఉంటాం. మనలను కన్న తల్లిదండ్రులు మనకు విరోధులు అవుతూ ఉంటారు. ఇంతకీ వారి గొప్ప, మనను తల్లి గర్భంలో పుట్టించిన దేవుడు గొప్ప, ప్రాణం పోసిన దేవుడు గొప్ప, ఈ లోక సంబంధమైన కుటుంబంలో ఉండే తల్లి తండ్రి, రక్త సంబంధులు, అన్నదమ్ములు, బంధువులు వీరి గొప్ప. ఈ మధ్య నలిగిపోతూ ఉంటాం. ప్రతి మనిషి హృదయంలో ఒక యుద్ధం ఏంటో తెలుసా? ప్రభువుని నమ్ముకున్నందుకు ప్రభువుని ఎరుగని జనాంగం నీకు విరోధంగా నీ మీద యుద్ధం చేస్తూ ఉంటారు. దేవుడు నమ్ముకున్నావు కదా, ఏం చేశాడు నీ దేవుడు? నీ దేవుడు నమ్ముకున్నావు కదా, అడుగు నీ దేవుణ్ణి నీకు అన్నీ ఇస్తాడులే, నీ దేవుడు నీకు పెడతాడులే అని రకరకాలుగా దేని బిడ్డారా వారు అప్పటి వరకు చూపించిన మంచితనం విషంగా శత్రువుగా మారిపోతూ ఉంటుంది. భయపడకు నా సహోదరుడా, ఉత్తమమైన దేవుని నువ్వు ఎన్నుకున్నావు. ఉన్నవాడు, అనువాడు, సజీవుడు, సత్యవంతుడని దేవుడు నువ్వు తెలుసుకున్నావు. మార్గము, సత్యము, జీవమైన ఆ ప్రభుని యేసుక్రీస్తు వారిని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో అసత్యము, చీకటి, అబద్ధం అంతా నీతో యుద్ధం చేస్తూ ఉంటుంది. ప్రియబిడ్డలారా, ప్రభు చెప్తున్నారు కదా, అయ్యో నాకు వీళ్ళు దూరం అయిపోయారే, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుందని అనుకోవద్దు. ప్రభు చెప్తున్నారు, వాగ్దానం చేశారు, 100 రెట్లు పొందుకోండి. ఒక్క అన్న, ఒక్క చెల్లి, తమ్ముడు ప్రేమ ఎంతో, అంతకంటే 100 మంది ప్రేమిస్తే అలాగా ఎంత ప్రేమ దొరుకుద్దో తెలుసా? నిజమే, నన్ను నావారు దేవుడారా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినందుకు నావారు విడిచిపెట్టారు, నా రక్త సంబంధులు విడిచిపెట్టారేమో, నా బంధువులు విడిచిపెట్టారేమో, అందరూ కూడా చులకనగా తక్కువగా మాట్లాడారేమో, కానీ దేవుడు నన్ను ప్రేమించే 100,000 మందిని దేవుడు. నా సహోదరుడా, ప్రభు ఇచ్చిన వాగ్దానం సత్యం. దేని బిడ్డారా, ప్రభు కోసం ఒక్కటి విడిచిపెట్టవలసి వస్తే అదే పట్టుకోవద్దు. అయ్యో ప్రభు కంటే వీరు లేకపోతే నేను బ్రతకలేను, ఇవి లేకపోతే బ్రతకలేను అనుకోవద్దు. దేని బిడ్డారా, నిజమే, ప్రభువుని నువ్వు రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఒక్కొక్కసారి దేని బిడ్డారా శత్రువు నీ లోకువ కడుతూ ఉంటాడు. వాడు కట్టి నీకు కలిగిన భూమినో, నీకు కలిగిన ఇల్లునో, నీకు కలిగిన వాహనాన్నో, నీకు కలిగిన ఏదో ఒక వస్తువుని వాడు స్వాధీనపరుచుకొని దేని బిడ్డారా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. జాగ్రత్త. మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ప్రియబిడ్డ, 100 రెట్లు ప్రభు కోసం నువ్వు ఏది విడిచిపెడతావో, ఏది పోగొట్టుకోవలసి వస్తే పోగొట్టుకుంటావో వాటికి 100 రెట్లు దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. అంతేకాదు, అంతకంటే గొప్పది ఏంటో తెలుసా? మత్తయి సువార్త 19:29 మరొక మాట ఉంది, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకున్నాం. ఇన్ని కబుర్లు చెప్పిన ఈ మనుషులు ఒక్కడ కూడా నీకు నిత్య జీవం ఇవ్వలేడు. ఇన్ని కబుర్లు చెప్పిన ఈ మనుషులు ఒక్కరు కూడా నేను మరణం నుంచి లేవనెత్తలేరు. ఇన్ని కబుర్లు చెప్పిన ఈ లోకం ఒక్కరు కూడా నేను సమాధి నుండి లేవనెత్తలేరు. ఇన్ని కబుర్లు చెప్పిన ఈ లోకం ఒక్కరు కూడా నేను పరలోక రాజ్యం చేర్చలేరు. ఇన్ని కబుర్లు చెప్పిన ఈ లోకం ఒక్కరు కూడా పాతాళం నుంచి నేను తప్పించలేరు. ఇన్ని కబుర్లు చెప్పిన ఈ లోకం ఒక్కరు కూడా నీ పాపాలు కడగలేరు, క్షమించలేరు. దీని ప్రియబిడ్డ, ఎందుకు భయపడుతున్నావు? దేవునిని వెంబడిస్తే నాకు ఏం కలుగుతుంది? ఇన్ని త్యాగాలు చేస్తున్నాను, అయ్యో నా బిడ్డల ప్రేమ కోల్పోయాను, నా అన్నదమ్ముల ప్రేమ కోల్పోయాను, నా తల్లిదండ్రులు నాకు దూరం అయిపోయారు, దేవుడు నాకు ఏమిస్తాడో? ఇది చాలామందికి ప్రశ్న. దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని నిత్య జీవం పొందకుండా తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ప్రయోజనం లేదు. ఈ లోకమంతా సంపాదించుకొని ఒకడు ప్రభువుని తెలుసుకోకుండా, జీవాధిపతి అయిన దేవుణ్ణి తెలుసుకోకుండా
చనిపోతే, వాడి ప్రాణం పోతే వాడికి ప్రయోజనం లేదు. ఒకడు లోకమంతా సంపాదించి మార్గమేంటో, సత్యమేంటో, జీవమేంటో తెలుసుకోకుండా చచ్చిపోతే, వాడి ప్రాణం పోతే వాడికి ప్రయోజనం లేదు. ఈ లోకమంతా సంపాదించి దేని బిడ్డారా ఒకవేళ చనిపోయిన తర్వాత తన ఆత్మ నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉంటే వాడికి ప్రయోజనం లేదు. మనం ఈ లోకం మట్టుకు మాత్రమే చూస్తాం. ఈ లోకంలో అయ్యో దేవుణ్ణి నమ్ముకుంటే అయ్యో వాళ్ళు దూరం అవుతారు, వీళ్ళు దూరం అవుతారు, అయిపోతాయి ఈపోతాయి అనుకుంటాం. ఇవన్నీ కూడా తుచ్చమైనవి, ఇవన్నీ కూడా టెంపరీ. ఇవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. ప్రభు కోసం ఏది త్యాగం చేస్తున్నావో, ఏది విడిచిపెడుతున్నావో వీటికి 100 రెట్లు దేవుడు నీకు ఇస్తాడు. ఈ లోకంలో నువ్వు సజీవురాలుగా ఉండగానే దేవుడు నీకు ఇస్తాడు. నా సహోదరుడా, సహోదరి, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట తప్పడు, మాట మార్చాడు, ఆయన మాట మర్చిపోడు, ఆయన మాట విడిచిపెట్టడు. ఆయన నమ్మదగిన దేవుడు. భయపడకు. ఆయన వెంబడిస్తే ఏం దొరుకుతుందో తెలుసా? ప్రభు కోసం నువ్వు ఏదైతే పోగొట్టుకోవాల్సి వచ్చిందో దానికి 100 రెట్లు దేవుడు నీకు ఇస్తున్నా. సహోదరుడా, సహోదరు, ప్రభు నమ్ముకున్న తర్వాత చాలామంది నీ చేతిలో నుంచి లాగేసుకుందామని చూస్తూ ఉంటారు. చాలా జాగ్రత్త. భయపడకో. వాటి కోసం ప్రభుని విడిచిపెట్టుకో. ప్రభుని వెంబడించు. ఏదైతే వాళ్ళు నీ నుంచి లాక్కున్నారో దానికి 100 రెట్లు దేవుడు నీకు ఇస్తాడు. 100 రెట్లు దేవుడు నీకు ఇస్తాడు. ఈ మాట వాగ్దానం చేసింది యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం నువ్వు ఏదైనా నష్టపోతే ప్రిబిడా, ప్రభు కోసం నువ్వు ఏదైనా విడిచిపెట్టి ప్రభు కోసం త్యాగం చేసి నువ్వు వెంబడించవలసి వస్తే ఏం దొరుకుద్దో తెలుసా? జీవపు వెలుగు కలిగి ఉంటుంది. జీవపు వెలుగు ఎవరివ్వగలరు? ఈ జీవపు వెలుగు ఈ లోకంలో భౌతిక సూర్య వెలుగో, మనం వెలిగించుకునే ట్యూబ్ లైట్ వెలుగో, బల్బు వెలుగో, టార్చ్ లైట్ వెలుగు, ఏదో ఒక వెలుగు ఉంటేనే ఈ లోకంలో బ్రతకగలం. 24 గంటలు చీకటి అయితే మన జీవితం అంతా చీకటే. ఇంకా భోజనం చేయడం చీకటిలోనే, వంట చేసుకోవడం చీకటిలోనే, పనులు చేయడం చీకటిలోనే. సాధ్యమంటారా ఇది? చీకటిలో ఏమీ చేయలేం. చీకటిలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళలేడు. చీకటిలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలీదు. చీకటిలో ఉన్నవాడు ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలియదు. చీకటిలో ఉన్నవాడికి తన చుట్టూ, తన మీదకి భయంకరమైన నష్టం, కష్టం వస్తున్నా కానీ తనకు తెలియదు. చీకటిలో ఉన్నవాడు ప్రయాణం కూడా ఎక్కడికి వెళుతున్నాడో కూడా వాడికి తెలియదు. ఎందుకంటే చీకటి తన కన్నులకు గుడ్డితనం కలుగు చేస్తూ ఉంది. నా సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను లోకమునకు వెలుగును, లోకమునకు వెలుగు. ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తావో దేవుడు తన జీవపు వెలుగుతో నిన్ను నింపుతున్నాడు. ఆయనే జీవపు వెలుగుగా నీలోకి వచ్చి నివాసం ఉంటున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఈ జీవపు వెలుగు కలిగి నువ్వు జీవిస్తావు. నా సహోదరుడా, సహోదరి, దేవునిని వెంబడిస్తే ఏంటి, నాకు ఏం దొరుకుతుంది? పేతురు అడిగాడు, అయ్యా మేము సమస్తం విడిచిపెట్టేసాం, మాకు ఏమి దొరుకుతుంది? ఏమి దొరకాలని వచ్చావు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చాలామంది వచ్చినప్పుడు, ప్రభువా మీరు మొన్న అప్పుడు రొట్టెలు చేశారు కదా అని, ఈరోజు రొట్టెలైనా చేస్తారేమో అని వెంబడించారు చాలామంది. మోషే మన్నాను కురిపించాడు, మీరు ఇవాళ ఏం చేస్తారు? ప్రిబిడ్లారా, మా కోసం ఒక అద్భుతం చేయండి, మేము మీ అందు విశ్వాసం ఉంచడానికి. వాళ్ళు దేని బిడ్డారా ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారు, వారు తిండి కోరుకున్నారు, వారు డబ్బు కోరుకున్నారు. ప్రిబిడ్లారా, ఈ లోకంలో డబ్బు ఇవ్వలేంది, డబ్బు చేయలేంది, మనుషులు ఇవ్వలేంది, మనుషులు చేయలేంది ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని దేవుడు ఇవ్వగలడు. ఆయనని వెంబడిస్తే ఏం దొరుకుతుందో తెలుసా? నీకు ఏం కలుగుతుందో తెలుసా? జీవపు వెలుగు కలుగుతుంది. ఆ జీవపు వెలుగు కలిగి మన ప్రయాణం ఎక్కడికో మనకు అర్థమవుతుంది. ఎక్కడి నుంచి వచ్చామో మనకు అర్థమవుతుంది. మన ప్రయాణం ఎక్కడికి మనల్ని ఎవరు పంపించారో అర్థమవుతుంది. ఈ లోకంలో ఏం జరుగుతుందో, ఏది సత్యమో ఏది అసత్యమో నీకు అర్థమవుతుంది. ఆ జీవపు వెలుగు కలిగి నీ ప్రయాణం అంతా కూడా ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి సమయంలో కూడా నీ ప్రయాణం చక్కగా ఆ వెలుగులో కొనసాగించగలుగుతుంది. ప్రభుకి ఇష్టమైన పాత్రగా జీవించగలుగుతున్నావు. నా సహోదరుడా, సహోదరు, జీవపు వెలుగు కలిగిన బ్రతుకు గొప్పది.
చీకటిలో బ్రతికి చీకటిలో చనిపోయి నరకానికి పోయే కంటే యేసుక్రీస్తు ప్రభు అనే ఆ వెలుగునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు జీవపు వెలుగుతో నింపుతున్నాడు. ఆ వెలుగు లోకమనే పాపుల మీద ప్రకాశిస్తుంది, దుష్టుల మీద ప్రకాశిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అనే వెలుగు ఈ లోకం మీద ప్రకాశిస్తుంది. కానీ దుష్టులు, లోకస్తులు చూడలేకపోతున్నారు ఆ వెలుగుని. ఆ వెలుగు దగ్గరికి వస్తే వారి జీవితాలు, వారి హృదయ రహస్యాలు బయటపడతాయి కనుక, వారి క్రియలు బయటపడతాయి కనుక, దేని బిడ్డారా, ఆదామా ఎక్కడున్నావు అంటే ఆ వెలుగులోకి రావడానికి భయపడ్డాడు. ఎందుకో తెలుసా? తప్పు చేశాడు, పాపం చేశాడు. తన హృదయంలో దేవుని కంటే ఎక్కువగా ఇదిగో దేవుని చిత్తం కాని వాటిని పెట్టుకున్నాడు. ఆజ్ఞ అతిక్రమాన్ని పెట్టుకున్నాడు తన హృదయంలో. క్షమించబడని పాపాన్ని పెట్టుకున్నాడు. ప్రియబిడ్డలారా, కనుకనే ఆదామా ఎక్కడన్నప్పుడు ఇదిగో నీవు నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నాను అంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు క్రూరుడు కాదు, దేవుడు కోపిష్టి కాదు. ఆయన ప్రేమతో మనల్ని పిల్లలుగా చూస్తున్నాడు, మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడు. పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. మన పిల్లలు ఏ విధంగా, మన తల్లి తండ్రి ఏ విధంగా పేరుతో పిలుస్తారో మన పరలోక తండ్రి కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. యెషయా 43:1 నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచినాను అన్నాడు దేవుడు. ఆదామా ఎక్కడని పిలుస్తుంటే ఎందుకు భయపడ్డాడంటే తన పాపపు జీవితాన్ని బట్టి భయపడి దేవుని ముందుకు రాలేకపోయాడు. ఆ పొదల చాటు నుంచి మాట్లాడుతున్నాడు. నా సహోదరుడా, ఈరోజు ఈ జీవపు వెలుగు నద్దకు ఎందుకు రాలేకపోతున్నావో గ్రహిస్తున్నావా? ఆ వెలుగు నద్దకు రా. ఆయనే జీవపు వెలుగు, నీ ప్రయాణాన్ని చక్కగా సులభతరం చేసే వెలుగు. ఈరోజు ఎంతమందికి, ఎక్కడికి మన ప్రయాణం, అసలు ఏంటి ఈ లోకంలో, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎవరి కోసం బ్రతుకుతున్నాం? ఈరోజు చాలామంది అయ్యో నా భర్త కోసం బ్రతికి మోసపోయాను, నా భార్య కోసం బ్రతికి మోసపోయాను, నా బిడ్డల కోసం బ్రతికి మోసపోయాను, నా తల్లిదండ్రి కోసం బ్రతికి మోసపోయాను, ఆస్తి కోసం బ్రతికి మోసపోయాను, వస్తువుల కోసం బ్రతికి మోసపోయానని ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది. దేవుని కోసం బ్రతుకుతావు నువ్వు. జీవపు వెలుగు కలిగి ఉంటే ఆయనను వెంబడించి ప్రతిరోజు ఆయన కోసం బ్రతకగలుగుతావు. నా సహోదరుడా, సహోదరు, ఆయనే జీవపు వెలుగు. ఈ జీవపు వెలుగును కలిగి ఉంటున్నావు ఆయన వెంబడించి. యోహాను సువార్త 10:26-29 వరకు చూసినట్లయితే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు. ఆయనను వెంబడిస్తే ఆయన స్వరం వినగలుగుతావు. ఆయనను వెంబడిస్తే నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుని కాపుదల్లో, దేవుని భద్రతలో ఉంటున్నావు. దేవుని చేతిలో ఉన్న నిన్ను దుష్టుడు దొంగిలించలేడు. ప్రిబిడా, శత్రువు నిన్ను ఏమాత్రము దొంగిలించలేడు. కారణం, సర్వశక్తిమంతుడైన దేవుని చేతిలో నుండి వాడు లాక్ వెళ్ళలేడు. దేవుని చేతిలో ఉండాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి నువ్వు నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ప్రభు చెప్తున్నారు, నా చేతిలో ఉన్నవాడు నా తండ్రి చేతిలో ఉన్నాడు కనుక నా తండ్రి నాకు అప్పగించిన వారందరినీ ఆయన బలిష్టమైన చేతుల్లో ఆయన భద్రపరుస్తున్నాడు కనుక నా తండ్రి చేతుల్లో నుంచి ఎవడు వాడిని అపహరింపలేడని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. నా సహోదరుడా, సహోదరి, ఇది అనుకూలమైన సమయం. ప్రభువైన దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో. ఆయన స్వరం వినాలని ఆశపడుతున్నావా? క్షేమకరమైన పచ్చిక కలిగిన చోట్లకు, జీవజలము కలిగిన చోట్లకు, నీకు నెమ్మదిచ్చే స్థలములో నిన్ను పరుండబెట్టే ఆ దేవుని నడిపింపు కావాలని నువ్వు కోరినట్లయితే ఇదిగో ఆయనను వెంబడించు. పచ్చిక గల చోట్లకు నిన్ను నడిపిస్తాడు, జీవజల నీటి బొగ్గ యొద్దకు నడిపిస్తాడు. తన ఆత్మతో నిన్ను ముద్రించి నీకు నెమ్మది కలుగజేస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు ఆయన. నా సహోదరుడా, సహోదరి, ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇదిగో నా దేవుని ప్రియమైన బిడ్డలారా, నిన్న అనేది గడిచిపోయింది, రేపు అనేది ఏమి సంభవించినో మనకు తెలియదు. ఏ నాటి కీడు ఆనాటికి చాలును. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. దేవునికి ఆయాసకరమైనది నీ జీవితంలో ఉంటే విడిచిపెట్టే.
దేవునికి ఇష్టమైన పాత్రగా జీవించడానికి నీ జీవితాన్ని సమర్పించుకో. దేవుని ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 4:19 ఆయనను వెంబడించట వలన కలిగే లాభం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. మనుష్యులను పట్టు జాలరులు. దేవులారా, దేవుని పిల్లలు వారు రక్షించబడి వారితోనే ఆ రక్షణ ఆగిపోవడానికి దేవుడు ఇష్టపడట్లేదు. రక్షించబడుతున్న మనమందరం కూడా దేవుని చేతిలో ఒక జాలరులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక్క సేవకులకు మాత్రమే సంబంధించింది కాదు. వెలిగించబడిన మనమందరము మరొకరిని వెలిగించాలి. చీకటిలో ఉన్న ఈ లోకాన్ని వెలిగించడానికే, చీకటితో నిండి ఉన్న ఈ లోకానికి వెలుగుగా మన బ్రతుకులు ఉండడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేని బిడ్డ, జాలరి చేపలు పడతాడు, కానీ క్రైస్తవుడు నశించిపోతున్న ఆత్మలను వెలిగించగలుగుతాడు. పడిపోయిన వారిని లేవనెత్తగలుగుతాడు. చెడిపోయిన వారిని బాగు చేయగలుగుతాడు. ప్రియబిడ్డ, నీవు ఎవరితోనైనా స్నేహం చేస్తున్నావు, వారిని చూసి నువ్వు చెడిపోతున్నావు అంటే నువ్వు దేవుని వెంబడించే వ్యక్తివి కాదు. నువ్వు దేవుని నమ్మకంగా వెంబడించే వ్యక్తివి అయితే నిన్ను బట్టి వారు రక్షించబడతారు. నిన్ను బట్టి నీ తోటివారు వెలిగించబడతారు. నిన్ను బట్టి నీ తోటివారు దేవుని చేత ఆకర్షించబడతారు. ఆకర్షించబడలేకపోతున్నారు అంటే దేవునితో నీ ఆత్మీయ జీవితం లేదు, సరిగ్గా లేదు, ఆకర్షణీయంగా లేదు, దేవుడు కోరినట్టు లేదు, దేవుని సంపూర్ణమైన చిత్తంలో లేదు. దేని బిడ్డారా, నువ్వు బలముగా ఉంటే బలహీనలను లాగగలుగుతావు. అగ్నిగుండంలో పడకుండా వారిని బయటికి లాగగలుగుతావు. నువ్వు బలహీనంగా ఉంటే వాడే నిన్ను నరకంలోకి లాగేస్తాడు. వాడే నిన్ను దుష్ట సాంగత్యంలోకి లాగేస్తాడు, దుష్ట పనుల్లోకి లాగేస్తాడు, పాపిష్టి పనుల్లోకి నిన్ను లాగేస్తాడు వాడు, నువ్వు బలహీనంగా ఉంటే. దీని బిడ్డ, మనం దేవుని కోసం ప్రకాశించే సమయం ఇది. ఒక్కసారి ఈ భూలోకం విడిచిపెట్టామంటే ఇంక ప్రకాశించడానికి జీవితం ఉండదు. ఈ దేహాన్ని ఒక్కసారి విడిచిపెట్టామంటే దేవుని కోసం ప్రకాశించడానికి ఏమీ ఉండదు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేడు అనబడే సమయం ఉన్నప్పుడే దేవుని కోసం ప్రకాశించు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఇదిగో నాయన, పేతురు అడిగాడు, అయ్యా మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించాం, మాకేమీ దొరుకుతుందని అడిగినప్పుడు ఇదిగో 100 రెట్లు మేమేదైతే మీ నామం నిమిత్తం వేటిని పోగొట్టుకుంటున్నామో, ఎవరు మమ్మల్ని విడిచిపెడుతున్నారో, వేటిని విడిచిపెడుతున్నామో మేము తండ్రి దానికి 100 రెట్లు తిరిగిస్తున్నాం. అంతకంటే నిత్య జీవాన్ని మాకు ఇస్తున్నావు ప్రభా. ఈ వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డను దర్శించండి, ధైర్యపరచండి, మీ ఆదరణతో నింపండి, మీ శక్తితో నింపండి. అనేకులకు జీవపు వెలుగు నాయనా ప్రకాశించే, ప్రవహించే పాత్రలుగా చేయండి. అనేకులను వెలిగించే క్రొవ్వొత్తులుగా చేయండి ప్రభా. మీ నామములో దీవిస్తూ యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.